ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 3 నుంచి మే 9 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, ఈ గ్రహాల యొక్క ఫలితాలు మనకి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మనం అంటే మేష రాశిలో రవి బుధులు ఉన్నారు, శుక్రుడేమో వృషభ రాశిలో, మిథున రాశిలో గురుడు, ఇంకా తుల వృశ్చిక ధనుర్రాశుల్లో చంద్రుడు, శని మీనరాశిలో, కుజుడు కూడా మీనరాశిలో, రాహు కుంభరాశిలో ఈ గ్రహాల యొక్క సంచారం ఈ వారం ఇలా ఉన్నది. దానికి అనుగుణంగా మనం ఏ ఫలితాలు ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఆ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. షష్ఠ స్థానంలో రవి బుధులు ఉన్నారు, సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. అంచేత ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం, క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. వార ప్రారంభం సామాన్యంగా ఉంటుంది, వారం మధ్యలో అనుకూలమైన ప్రయత్నాలు ఉంటాయి. ఇంకా ఉద్యోగపరంగా మనం చూస్తే అభివృద్ధి, నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి, ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. అంచేత అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం ద్వారా అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యాపరంగా చూస్తే ఉన్నత విద్యాభ్యాసం చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళగలుగుతారు. రాజకీయ పరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వృత్తుల పరంగా చూసినట్లయితే ప్రతి వృత్తుల్లో కూడా కాస్త డెవలప్మెంట్స్ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి రవి కుజుల యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఇంకా వ్యాపారపరమైనటువంటి డెవలప్మెంట్స్ చూసినట్లయితే మన వార ప్రారంభం, వారాంతం కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా వస్త్ర, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్సు, షేర్సు, అలాగే ఐటీ రంగం వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా జనరల్ కిరాణా, మెడికల్ వారికి సామాన్యంగా ఉన్న కొన్ని రకాల వృత్తులకి చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది. ఈ రాశి వారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరమైనటువంటి తెలివితేటలు ఖచ్చితంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా లభిస్తాయి. అంచేత ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండడానికి సంఖ్యల్లో 7, 9 సంఖ్యలు వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి, ఆరాధనలో దత్తాత్రేయుని బాగా పూజించండి, దత్త కవచం చదవండి, దత్తాత్రేయ స్తోత్రం చదవండి, మంచి ఫలితాలు ఉంటాయి.